బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ లో పాత నోట్ల ముఠాను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ ఆఫీస్ లో రవి, శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ ప్రసన్న ఫోన్ లైన్ అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, పాత నోట్ల ముఠాను పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే డిమానిటైజేషన్ తర్వాత ఇన్ని రోజులైనప్పటికీ కూడా ఈ ముఠాలు ఇంకా వెలుగులోకి రావడం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? త్రిపుర ఏదైతే పాత నోట్లను రద్దు చేసి దాదాపుగా సంవత్సరం కావస్తున్నప్పుడు కూడా దాదాపుగా ఇంకా మరొక 2-3 నెలలు అయితే నోట్ల రద్దు ప్రక్రియ పూర్తయి సంవత్సరం అయినప్పుడు కూడా ఇంకా హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ఈ పాత నోట్లు పట్టుబడుతూనే ఉన్నాయి. పాత నోట్లు మార్చి 30-60% లో నోట్లు మారుస్తామంటూ కొన్ని ముఠాలు హైదరాబాద్ లో తిరుగుతూ వస్తున్నాయి. ఇవి ప్రధానంగా ఈస్ట్ వెస్ట్ వైజాగ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ నోట్ల వ్యవహారంలో ఇది మోసపోతున్నారని చెప్పొచ్చు. ఈ మధ్యకాలంలోనే దాదాపుగా 15 కోట్ల రూపాయలు ఈ నోట్లు పట్టుకోవడం జరిగింది. తాజాగా ఉదయం జూబ్లీ హిల్స్ లోని శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ కార్యాలయంలో దాదాపుగా 7 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి పాత కరెన్సీ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ప్రభుత్వం స్వాధీనం చేస్తున్నారు. అయితే ఏదైతే వీళ్ళు వైజాగ్ నుంచి వచ్చినటువంటి కొందరు వ్యక్తులు ఈ నోట్లు మార్పిడి కోసం ఇక్కడికి వచ్చినట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. పక్క సమాచారంతో పోలీసులు దాడి చేసి ఈ 7 కోట్ల రూపాయలు చేసేటువంటి కరెన్సీని స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిందితులను ఏదైతే టాస్క్ ఫోర్స్ పోలీసులకు అప్పగించడం జరిగింది. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ లో పాత నోట్ల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ ఆఫీస్ లో రవి, శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వీరు 5 కోట్ల రూపాయలని పాత నోట్లను మార్పిడి చేస్తుండగా వీరిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ చూద్దాం షార్ట్ బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్డ్.